అండ్ ఒక ఇంటర్ ఫెయిల్ అయ్యి అది ఒక ఖమ్మం లాంటి ఒక చిన్న పట్టణం నుంచి ఇంత పెద్ద మహానగరంలోకి ఎంటర్ అయ్యి మీరు ఇదంతా ఎస్టాబ్లిష్ చేయడానికి మీకు ఏం ప్రోత్సహించింది? ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం ప్రోత్సహించలేదు. సరదాగా తిరుక్కుంటూ గాలికి తిరుక్కుంటూ టెంట్ హౌస్లో కూర్చొని. సో ఖమ్మంలో సొంతది కాదు అది, మీరు అప్పుడు వర్క్ చేశారు? వర్క్ కాదు, ఓన్లీ ఫర్ టైం పాస్. ఉదయం సాయంత్రం ఏం పని లేక ఇంట్లో పేరెంట్స్ తిడతా ఉంటే మరి ఎప్పుడు అనిపించలేదా ఎందుకు నాకు ఇదంతా, నేను ఇది వదిలేసి ఇంకేదన్నా చేసుకుంటే బెటర్? ఎందుకంటే మరి అందరూ అంటున్నారు కదా. కాకపోతే పెట్టుకున్న గోల్లో సమస్యలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఉన్నాయి. మరి దాని మీదే అంత స్టిక్ అయ్యి ఎలా ఉండగలిగారు ఇన్ని సంవత్సరాలు? అసలు దేని మీద ఒక్కటే పని చేయాలి ఫ్రెండ్స్ లైఫ్లో. ఒక్కటి తెలిస్తే ఆ ఒక్క పని చేయాలి. ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో కష్టాలు ఉంటాయి. కష్టాలు లేనిది వ్యాపారం ఉండదు. అసలు బ్యాంకెట్ హాల్స్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి మన హైదరాబాద్ మహానగరానికి పరిచయం చేసిన వ్యక్తి ఈ రోజు మనతో ఉన్నారు. ఆయనే మధు గారు, ద ఫౌండర్ ఆఫ్ మధురా బ్యాంకెట్స్ ద ప్రీమియం. మీకు కష్టం వచ్చినప్పుడు ఏమనిపించేది? మన మంచిగా వ్యాపారస్తులు ఏదైనా పొద్దున్న వైట్ పేపర్ లాగా ఉండాలి. రాత్రికి నలిపి పడేసినా పర్లేదు, అంతే. మళ్ళీ పొద్దున్న